ఇక అసలు కథ ముందుంది 5 గంటలకు ఇంకా అసలు కథ ముందుంది. ఈ నేపథ్యంలో సార్ షర్మిల కామెంట్స్ అనే అంశం అన్నది చాలా ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం. ఇంకేంటంటే ఫినిషింగ్ టచ్కి వచ్చారు, ఇంకా అందరివే లాస్ట్ పంచులు ఉన్నాయి. ఈ రకంగా చూడాల్సి ఉందండి. ఆమె అంటే ముఖ్య ఈ ఎన్నికల్లో ఆమె చాలా కీలకం అయిపోతుంది. ఇవన్నీ చాలా ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఆమె ఎక్కువ కడపకు పరిమితం అయ్యారు. రెండోది దాని మీద వీళ్ళు కూడా కౌంటర్ చేశారు. ఇబ్బంది కంటే కూడా ఒక విధమైన 2 శిబిరాలలాగా మారి కోర్టు ఆంక్షలు, మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ కడప కోర్టు వెళ్తే కడప కోర్టు కూడా వద్దని చెప్పింది. సో షర్మిల శిబిరానికి పెద్ద అనుకూలంగా కోర్టు తీర్పులు అవి రాలేదు. మీడియాలో కూడా ఒక సెక్షన్ చెప్పింది, ఒక సెక్షన్ ఏమీ తీసుకోలేదు. ఈ పరిస్థితిలో మొన్న జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో షర్మిలతో ఉన్న సమస్యలు ఏంటి, అసలు కుటుంబంలో ఎందుకు వచ్చాయి ఏంటి అన్నప్పుడు ఆయన ఒక వాదన తీసుకుంది ఏంటంటే, కుటుంబాల్లో ఒకే తరానికి చెందిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే అనవసరంగా సమస్యలు వస్తాయి కాబట్టి నేను దానికి వద్దని, నేను దానికి వ్యతిరేకిని ఏదో ఆ పద్ధతికి. సో వద్దని నేను డిస్కరేజ్ చేశాను. వేరే వేరే జనరేషన్స్ అయితే వేరు అని ఒక మాట చెప్పారు. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాలే మెయిన్ అనే ఒక చర్చ జరిగింది కూడా మనం చూసాం. అంటే కాంట్రాస్ట్, ఇక్కడ ఎవరైతే కుటుంబ పాలనని చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేశారో మళ్ళీ వీళ్ళే అక్కడికి వచ్చేసరికి చెల్లికి అన్యాయం చేశారు. ఇలాంటివి అక్కడ కూడా జరిగింది. సో ఇప్పుడు ఆమె దాని మీద ఇంకొకటేమో ముందు నుంచి కూడా మేము వద్దని చెప్తున్నామని, ఇంకోటేమో ఆస్తి సంబంధమైన సమస్యలు, తగాదాలు లేకపోతే వివాదాలు. ఆ విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఏదో కొన్ని అడిగారు, ఏదో బిజినెస్ ప్రపోజల్స్ ఇట్లాంటివి, వాటికి సిద్ధపడకపోవడం కూడా అయిండొచ్చు అని ఆయన ఏ భాషలో చెప్పాడు అనేది ఎట్లా ఉన్నా బయట ప్రచారం ఇది అంతా కూడా జరుగుతుంది. మూడవది షర్మిల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వీళ్ళు కొంతమంది ఎప్పుడు సెన్సేషనల్గా కొంచెం జుగుప్సాకరంగా పెట్టేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఆమె రియాక్షన్, ఆమె ఏంటి కుటుంబ రాజకీయాలు అనేది నేను ఇంతకుముందు తిరిగినప్పుడు నేను చెల్లిని కదా ఇది కదా ఈ పద్ధతులు అంటే ఒక ఎదురు దాడి ఒకటి, రెండోది మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నాయి, దాదాపు కన్నీటి పర్యంతం అవడం, ఆ విషయానికి చాలా చెప్పడం, ఇదంతా నిజానికి డాక్టర్ సునీత కూడా మాట్లాడారు. కానీ మరి ఆ వాదన నమ్మడం లేదంటే మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి ఉన్నాడు కదా, నువ్వు కొడుకువే కదా, ఈ పద్ధతిలో ఇన్ ప్రిన్సిపల్ అయితే కుటుంబ సభ్యులు ఉండకపోతే మంచిది అన్నదాన్ని ఎవరు కూడా ఏమీ దాంతో విభేదించే అవకాశం అంటే ఒక్క పని కూడా నేను జగన్తో చేయించుకోలేదు, నేను కానీ నా భర్త కానీ అంటున్నది ఆవిడ. వీ కాంట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్ వర్మ. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఒక స్టేటస్లో ఉండి కొన్ని పనులు చేయించుకునే వాళ్ళు, ఉదాహరణకి ఇక్కడ ఈ గనులు మనకు బయ్యారం అవి ఆయన కోసం అని అప్పుడు ఏమీ ఈయన ముఖ్యమంత్రి కాదు లేకపోతే ఏమీ కాదు, అసలు ఇంకా ఉమ్మడి రాష్ట్రం, అప్పుడే బయ్యారం గనులు ఇలా జరిగాయని ఉంది. ఇంకోటేమో ఆయన అక్కడ ఉన్నా కానీ ప్రచారం చేశాడని కథలు వచ్చాయి, నేను చేయలేదని ఆయన అన్నాడు. ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ అటే ఉన్నారు కదా 2019 ఎన్నికలకు మనం వెళ్తే, ఇప్పుడు కుదరలేదు. సో ఆయన ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు, దాన్ని మేము కాదు అది నిజం కాదని చెప్పొచ్చు. దాన్ని పెంచడం, ఆ నరేషన్ పెంచడం అయితే సాధ్యం కాలేదు. నేను అనుకుంటాను ప్రజలు ఆ కుటుంబ వివాదం అనేదాన్ని పెద్ద సమస్యగా వాళ్ళు తీసుకోలేదు. జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది లేకపోతే వైసీపీ టీడీపీ అనేది వాళ్ళు చూశారు. కానీ షర్మిల ఏం చెప్పారు, లేకపోతే హత్య కేసు వివరాలు ఏంటి, ఎవరు రైట్ ఎవరు తప్పు, మీరు ఒక 2 నెలలు వెనక్కి వెళ్తే జర్నలిస్టులుగా మనం అప్పుడంతా దస్తగిరి ఏంటి, పిఏ కృష్ణారెడ్డి ఏంటి, వీళ్ళు చెప్పినవి వీటి చుట్టూ చాలా చేస్తుంది, చాలా డ్రామా సాగుతుంది దీని మీద అనుకున్నాను. బట్ ప్రజలు అంత పట్టించుకోలేదు, మీడియా కూడా దానికి కొంతమంది హైప్ ఇచ్చి గంటల తరబడి ఇంటర్వ్యూలు చేసినా దాని మీద ఎవరికి పెద్ద వివాదం నడవలేదు. మూడోది అధికార పార్టీ కూడా దాడి చేయడానికి ప్రయత్నించినంతగా కౌంటర్ చేయడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు ఇంకోటి అంటున్నారు, మీరు వాళ్ళతో తిట్టించారు వీళ్ళతో తిట్టించారు అని, వాళ్ళనేది ఇట్లాంటి వాళ్ళతో తిట్టిస్తారు అట్లాంటి వాళ్ళతోనే. సరే వీళ్ళు అంటారు మళ్ళీ మా మీద కూడా అదే అన్నారు, మీరు వెళ్ళి శత్రువులతో చేయగలిపారు, నాకు చంద్రబాబు సంబంధం లేదు, నేను ప్రమాణాలు చేయమన్నా చేస్తానని ఆమె అన్నది. కానీ ఆమెకు ప్రచారం ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఈ క్యాంపుకు చెందిన వాళ్ళు. ఒకవేళ వామపక్షాలు కనుక ఇండియాలో ఉండకపోతే, ఇండియా కూటమిలో వామపక్షాలు ఉండకపోతే తప్పకుండా మొత్తం నరేషన్ ఇటువైపు అయి ఉండేది. ఆమె రాజకీయంగా కాంగ్రెస్తో కలవటం వల్ల బీజేపీ ఇతర విషయాలు కూడా ఆమె కొద్ది గొప్ప మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె సభల్లో కూడా వాళ్ళు ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి నిన్న మాట్లాడిన దాంట్లో ఆవేదన అనండి. ఇప్పుడు ఆమె అయితే డాక్టర్ సునీత నిన్న కూడా గొడ్డల్ని తీసుకొని
ఆయన భార్య ఏదో ఇది చేస్తారు ఎవరిని, ఇవన్నీ కూడా మన మామూలు భాషకు అందని తీవ్ర స్థాయిలో నడిచినటువంటివి. జగన్ చాలా ఇదే అన్ని సూక్తులు చెప్తే అంతకుముందు తెలీదా ఇట్లాంటి మాటలు ఎవరన్నా ఏమన్నా అనొచ్చు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఈ కామెంట్స్లో నాకు కనపడేది ఏంటంటే మొదట బయలుదేరిన నేరేటివ్ అనేది వాళ్ళు ఊహించిన పద్ధతిలో ఈ ఎన్నికల చర్చ జరగకపోవటం, అది పెద్ద వివాదంగా మారకపోవటం. నిజంగా అదే మారి ఉంటే వివేకానంద రెడ్డి అన్న దాని మీదే తీసుకురాగలిగి ఉంటే అప్పుడు మళ్ళీ తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనో ఇంకొక ఇదేనో ఇవన్నీ వచ్చేవే కాదు. మీరు అలా చూస్తూ పోతే ఒక గ్రాఫ్ మీరు అలా గీయండి, ఒక 7-8 సమస్యలు ఈ రోజుల్లో ఈ కాలంలో తేవడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. బట్ అవన్నీ అంతగా నిలబడలేదు, ఎందుకంటే ప్రజలు వాళ్ళ కోణాల్లో ఉన్నారు. ఈరోజు హిందూలో పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు. మీరు విశాఖలో బ్యూరో చీఫ్గా పనిచేశారు కదా, అందులో వాడు చెప్తున్నాడు ఎలక్షన్ అజెండా ఫోకస్డ్ ఆన్ వైజాగ్ స్టీల్ అని. వీళ్ళలో ఎవరైనా వైజాగ్ స్టీల్ అనేది ముఖ్యమైన అంశం అని మొదట అన్నారండి. ఇప్పుడు వాడు ఆ మాట అనాల్సి వచ్చింది, ఇప్పుడు జగన్ చెప్పాల్సి వచ్చింది, ఇంకొకరు అనాల్సి వచ్చింది. కాబట్టి ఇష్యూస్ వైపుకి వెళ్ళింది. అది ఒక మంచి శుభ పరిణామమే. షర్మిల ఆమె ఆస్తు తగాదాలు ఎప్పుడైనా వీళ్ళు ఒకటవుతారు. షర్మిలతో పాటు తిరిగిన మోదీ గారు వచ్చేమన్నాడు, వాళ్ళిద్దరు ఒకటే నాటకం ఆడుతున్నారు అంతే కదా, 2 కాంగ్రెస్లో ఒకటే ఫ్యామిలీ అని ఆయన అన్నారు. కాబట్టి కానీ నిన్న ఆమె రికార్డ్ చేయదలుచుకున్నారు, బహుశా ప్రచారం ఆగిపోతుంది కాబట్టి లాస్ట్ టైం అంటే ఎఫర్ట్ ఒకటి చేసినట్టుగా ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎవరు ఇప్పుడు లేరు, ఇంకా ఓటరు పార్టీలు మాత్రమే పాత్రలు అయిపోయినాయి. ఇఫ్ యూ రిమెంబర్ వెల్ ఐ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. మన ప్రజలు మీడియాతోనో లేదా కొంతమంది ప్రచారాలతోనో పక్కదో పట్టిద్దాము, ఏదో ఫ్లేరప్ చేద్దామని చూడడం తప్ప పెద్ద రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కూడా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరెంత రెచ్చగొట్టినా కానీ. అందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి వాస్తవంగా మన వాళ్ళ చైతన్యానికి. మూడోది ఆమె కడపకి ఎందుకు లిమిట్ అయ్యారు? ఈరోజు వైసీపీ వాళ్ళ పత్రికలో రాశారు, కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఎక్కడికి రాలేదు అంటే ప్రత్యర్థి కూటమికి సంబంధించిన కీలక నాయకులు చేసే దగ్గరికి వస్తారు కదా జనరల్గా. ఇండియాకు ఎన్డీఏ అయినప్పుడు కనీసం పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి, పిఠాపురం, కుప్పం ఇవి సందర్శించి మా చేయలేదు కదా. కాబట్టి ఇండియాతో ఉన్నప్పటికీ మీకే ప్రధానంగా ఈ అంశం మీద మీరు పెట్టారనేది వాళ్ళ ఆరోపణ. సరే, ఈరోజు వైసీపీ ఇచ్చిన యాడ్ అనే అంశం అన్నది అది న్యాయపరంగా కొద్ది కలకలాన్ని రేపిస్తున్న నేపథ్యం, ఏ రకంగా చూడాలి? వాళ్ళు అన్నది కాదు, మనం ఇది